చూడండి, ప్రతి జీవితం ఆశీర్వదించబడాలి అని అనుకున్నట్లయితే ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన లేకుండా ఎవరు కూడా ఆశీర్వదించబడలేరు. చాలామంది అనుకుంటారు, దీవించబడడానికి ఏదో ఒకటి కాయో పండు ఇవి పాస్టర్ గారు, మేము ఆశీర్వదించబడడానికి ఏదో ఒకటి మా మీద జల్లు, ఆ నూనె వాటరో ఏదో ఒకటి నా మీద జల్లితే నేను దీవించబడతా, నేను పోతాను. లేకపోతే ఏదైనా ప్రార్థన నుండి తీసుకొచ్చి నాకు ప్రార్థన చేసి ఇచ్చి నేను పోతా అనుకుంటారు. ఇట్లారా, నా మాటలు వినండి. ఎవరి జీవితంలో ప్రార్థన ఉందో వారు చక్కగా ఒలీవ మొక్కల వలె ఆశీర్వదించబడతారు. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, దేవుడి దగ్గర చేతులు చాపేవాడు ఎవరి దగ్గర చేతులు చాపేటువంటి పరిస్థితి దేవుడు రానివ్వడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. ఏమన్నాడండి? దేవుడి దగ్గర చేతులు చాపే